క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియ క్రీస్తు నందు సహోదరి సహోదరులారా, నరుల యొక్క దుష్కార్యాలు సత్కార్యాలు అనే శీర్షిక కింద గత 8 ఎపిసోడ్లలో దుష్కార్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి మానవులను, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మీద చర్చించుకున్నాం. ఈరోజు నుంచి కొద్ది ఎపిసోడ్లతో సత్కార్యాలు అనే విషయం గురించి చర్చించుకుందాం. దుష్కార్యమైన సత్కార్యమైన నేను ఇంతకుముందు పరిచయ వాక్యాల్లో చెప్పినట్లుగా అవి విశ్వ కళ్యాణానికి కానీ లేకపోతే విశ్వ వినాశనానికి కానీ దోహదపడతాయి. అది చిన్న కార్యమైన పెద్ద కార్యమైన. ఈనాడు సత్కార్యాల గురించి మనం ధ్యానం చేసుకునేటప్పుడు నరులు చేసినటువంటి సత్కార్యాలు ఈ లోకాన ప్రేమ సుగంధాలను గుబాళింపజేసి విశ్వ కళ్యాణానికి అభివృద్ధికి ఎంతో దోహదపడతా ఉంటాయి. సత్కార్యాలు చేసే నరుల కీర్తి ప్రతిష్టలు వారి మరణానంతరం కూడా వేణోళ్లా కొనియాడబడతాయి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తాయి. భావితరాల వారికి వారి ఆదర్శం సదా ఆచరణీయం. ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది మంచివారు తమ ఆలోచనలు పంచారు, తమ యొక్క ఆవిష్కరణలను లోకంతో పంచుకున్నారు. వారి ఆవిష్కరణల వల్ల, వారి ఆలోచన విధానాల వల్ల, వారి కనిపెట్టిన నూతన విషయాల వల్ల ఈనాడు సకల మానవాళి సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉన్నారు, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నారు, నాగరికతలో క్రొత్త పంథాలు తొక్కుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ సత్కార్యాల్లో మొట్టమొదటిగా భగవంతుని తోడ్పాటు అనే సత్కార్యం గురించి ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. సత్కార్యాలకు మూలమైనటువంటి మన తండ్రి దేవుడు, ఎల్లప్పుడూ ప్రజల మంచిని కోరుకునేటువంటి దేవుడు మనలో ఈ సత్కార్యాల పట్ల మమకారాన్ని ఇంకా ఎక్కువగా పెంచేటట్లు, మనం కూడా ఎక్కువగా ఈ సత్కార్యాలు చేసేటట్లుగా ఈ దృష్టాంతాల్లో మనం భగవంతుడి నుంచి తెలుసుకుంటూ ఉంటాం. భగవంతుని తోడ్పాటు. భగవంతుడు ఎక్కడ, నరుడెక్కడ? నరుడు అల్పుడు అయినా కానీ భగవంతుడు ఎంతో ప్రేమతో నరుణ్ణి సృష్టించాడు. ఉద్దేశపూర్వకంగా ఈ నరుణ్ణి భగవంతుడు ఆదుకుంటూ ఉంటాడు. భగవంతుడి ఆదరణను పొందిన వారు నీళ్లు పోసినటువంటి నారులాగా చక్కగా ఎదుగుతారు, సకాలంలో ఫలిస్తారు. దేవుడు మేలు చేయగోరినా ఎవరూ చెరపలేరు అని ఈ దృష్టాంతాల్లో మనకు విదితమవుతుంది. మొట్టమొదటిగా ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, యోసేపును భగవంతుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, భగవంతుని తోడ్పాటు యోసేపుకు ఏ విధంగా సహాయపడింది అనేది మనం చూస్తూ ఉంటాం. యోసేపు ఒక హీబ్రూ బానిస, గండాలన్నీ అధిగమించుకుంటూ బాలారిష్టాలన్నీ దాటుకుంటూ ఆయన ఐగుప్తు దేశంలో బానిసగా అడుగుపెట్టి ఒక అధికారికి అమ్మబడగా ఆ అధికారి దగ్గర చక్కగా పనిచేసి మన్ననలను పొంది విశ్వాసాన్ని చూరగొని విశ్వాసపాత్రుడిగా స్థానాన్ని పొందాడు. అంతేకాకుండా అందరికి తల్లో నాలుకయ్యి దేవుడిచ్చిన వరప్రసాదాలతో ఇతరుల కలలను వివరించగలిగినటువంటి గొప్ప వరంతో నిష్ణాతుడై ఎంతోమంది కళలను వివరించగలిగాడు. వాళ్ళ అభిమానానికి మన్ననలకు పాత్రుడయ్యాడు. జైలులో ఉండగా ఫారో యొక్క పానీయ వాహకుడి కళను మరియు ఫారో యొక్క వంటవాడి కళను వివరించాడు. చివరకు ఆ పానీయ వాహకుడు తిరిగి ఫారో వద్దకు వెళ్ళి ఉద్యోగంలో నియమింపబడినప్పుడు ఫారోకి ఒక కల వచ్చింది. ఆ కలను
వివరించడానికి ఎవరు లేరని మీమాంసలో ఉండగా ఈ పానీయ వాహకుడు యోసేపు గుర్తుకు వచ్చి ఆయనను గుర్తు చేస్తాడు. చెరలో నాతో పాటు ఒక హీబ్రూ బానిస ఉన్నాడు యోసేపు అని. ఆయన కలలను వివరించగలడని ఫరోకు చెప్పినప్పుడు ఫరో రాజు యోసేపుకి బంధ విముక్తుడిని కావించి ఆ కలలను వివరిస్తాడు. ఆ కలలు ఏమిటంటే, ఒక బలహీనమైన వెన్నులొచ్చి బలమైనటువంటి పంట వెన్నులను తినివేశాయి. బలహీనమైనటువంటి పశువులు వచ్చి బలమైన పశువులను తినివేశాయి అని కలలు వచ్చాయి. వెంటనే యోసేపు చెబుతాడు, రాజా, మీకొచ్చిన కలలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. రాబోయే కొద్ది సంవత్సరాల పాటు ఐగుప్తులో తీవ్రమైనటువంటి క్షామం కలుగుతుంది, దుర్భిక్షం ఉంటుంది, కరువు వస్తుంది. దానికి మనం జాగ్రత్త పడాలి అన్నప్పుడు ఆ ఫరో రాజు ఎంతో సంతోషించి ముందు చూపు దూరదృష్టి గల యోసేపును తన యొక్క ముఖ్యమైనటువంటి అధికారిగా నియమించుకొని ఆ యోసేపు పంటలను విస్తారంగా సాగు చేసి వచ్చే కరువుకి చక్కగా సంసిద్ధులయ్యేలాగా చేస్తాడు ఫరో రాజు. యోసేపు ఇంకా ధాన్యాన్ని ధాన్యాగారంలో భద్రపరుచుకొని కరువుకు ధీటుగా జవాబునిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగ యోసేపు భగవంతుని దయకు పాత్రుడయ్యాడని మనం చూస్తున్నాము. కేవలం భగవంతుని దయ వల్లే యోసేపు ఐగుప్తులో ఇజ్రాయేలీయుల జనం ఒక గొప్ప జనంగా అభివృద్ధి చెందడానికి మూలకారకుడయ్యాడని మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 45:7-8 50 మరియు 20 వచనాలు చూసుకుంటే, యోసేపు కరువును ఊహించి ధాన్యం సేకరించాడు. అతని సోదరులను క్షమించి దైవ ఏర్పాటు గురించి వివరించాడు. భగవంతుని తోడ్పాటు వలనే ఇశ్రాయేలు జాతి అభివృద్ధి చెందుటలో ఎంతో ఉంది అని మనం యోసేపు కథ నుంచి తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము వచనములు 2-6 వరకు చూసుకుంటే, ఏలియా ఆహాబు రాజు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏలియా దేవుడు ప్రవక్త, ముఖ్యమైనటువంటి ప్రవక్త. ఆహాబు ఒక దుష్టరాజు. జెజబేలు రాణి దుష్టురాలు. వారి దుర్మార్గాలకు భయపడి ఏలియా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దేశం విడిచి పారిపోయాడు. ఎందుకంటే జెజబేలు రాణి అంతా కూడా బాలు దేవతల ఆరాధన రాజ్యములో జరిగేటట్లుగా చేసింది. యావే ప్రవక్తకు స్థానం లేకుండా చేసింది. ఏలియాను చంపించడానికి కూడా ప్రయత్నించింది. ఏలియా పాపం బతికుంటే బలుసాగు తిని బతకొచ్చు అన్నట్టుగా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కేరీతు లోయలో దాక్కున్నాడు. అక్కడ వాగులో నీళ్లు తాగి బ్రతుకుతూ ఉండగా ప్రతిరోజు కొన్ని కాకులు వచ్చి, పక్షులు వచ్చి ఏలియాకు ఆహారాన్ని అందజేశాయి. ఆ ఆహారాన్ని తిని ఆ వాగులో నీళ్లు తాగి ఏలియా ప్రాణాలు నిలుపుకున్నాడు. ఇదంతా కూడా భగవంతుడి ఏర్పాటు అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 30 వరకు చూసుకుంటే ప్రభువు చెబుతాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి పంటను నూర్చవు, అవి గరిసెలలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవు, కానీ దైవ పోషణ వలన పక్షులకు జీవనం చక్కగా గడుస్తుంది. ఈనాడు నరులమైనటువంటి మనము పక్షుల కంటే ఎంతో విలువైనటువంటి వాళ్ళము. మరి నరులమైనట్టు మనను గురించి దేవుడు శ్రద్ధ తీసుకోడా? నారు పోసినవాడు నీరు పోయడా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి మన బ్రతుకు గురించి మనము భయంకరంగా ఆలోచించుకుంటూ ఉంటాం, మన బ్రతుకు ఏమవుతుందని. కానీ చింత వలదు, భగవంతుడి తోడ్పాటు మనకు ఉంటుంది. మనమందరం భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వాళ్ళము అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. పొలంలో పూలు కూడా ఎంత అందంగా ఉంటాయి. ఉదయాన్న విప్పారి సాయంత్రానికి వాడిపోయే ఆ చిన్న గడ్డి పువ్వులను దేవుడు ఎంత అందంగా అలంకరించాడు. ఆ అందాన్ని చూసి పోల్చుకుంటే సొలొమోను రాజు తన
రాజ వస్త్రధారణలో కూడా అటువంటి వస్త్రాలు అంతటి అందం ఈ గడ్డి పూలలో రాదు అని ప్రభు చెబుతూ ఉంటాడు. అటువంటి గడ్డి పువ్వులను అంతగా అలంకరించిన దేవుడు మీకు వస్త్రాలనివ్వడా, మిమ్మల్ని కాపాడడా అని మనల్ని ప్రశ్నిస్తాడు. ఈ గడ్డి పూల కంటే నరులు ఎంతో శ్రేష్ఠులు, తప్పకుండా పోషిస్తాడు. కాబట్టి నరులు ఆ తిండి గుడ్డ ఇంటి కోసం ఆందోళన చెందటం మానుకోవాలని ప్రభు మనకు ఒక భరోసాని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చూసుకుంటే భగవంతుడి యొక్క ప్రాణి పోషణ చాతుర్యం మనకు అవగతమవుతుంది. ఒక అణాగి 2 పిచ్చుకలు, వాటిని దేవుడు పోషిస్తాడు. పిచ్చుకలు అల్ప ప్రాణులు, ఆయన ఆజ్ఞ లేనిదే అవి చావవు. కానీ నరుడు పిచ్చుక కంటే కూడా విలువైనవాడు. దేవుడు మన చేయి విడవడు, మన తలలో వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. నరుల గొప్పతనం గురించి ఆ కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చూసుకుంటే, ఓ దేవా, నీవు నరుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకున్నటకు అతడు ఏపాటివాడు, అల్ప మానవుని పరామర్శించుటకు అతడెంతటివాడు. అయినను నీవు నరుని నీకంటే కొంచెము మాత్రమే తక్కువ వానినిగా సృజించితివి, చేసితివి. కీర్తి మహిమలను కిరీటములతో నీవు అతనిని అలంకరించితివి. సమస్తమును అతని పాదముల కింద ఉంచితివి, అతని సంరక్షణలో ఉంచితివి అని కీర్తనకారుడు నరుని యొక్క ఔన్నత్యం గురించి, గొప్పతనం గురించి చెబుతూ ఉంటాడు. సహోదరులారా, మీరు నేను నరులుగా పుట్టి ఎంతో అదృష్టం చేసుకున్నాం. దేవుడు రూపంలో పుట్టిన వాళ్ళము, దేవుడు పోలికలో పుట్టిన వాళ్ళము, దేవుని శ్వాసను తీసుకొని పుట్టిన వాళ్ళము. మనం చిన్న చితకా విషయాలకు ఊరికినే గాబరా పడకూడదు, ఆందోళన చెందకూడదు. భగవంతుడి తోడ్పాటు మనకు ఎప్పుడూ ఉంటుందనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పిచ్చుకల్ని, చీమల్ని, వాటిని పెంచి పోషిస్తున్నటువంటి దేవుడు మనల్ని పోషించలేడా? ఒక సామెత ఉంది, శివునాజ్ఞ లేనిదే చీమైనా కదలదు కానీ దేవుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. కీర్తనలు 104 అధ్యాయము వచనం 24లో చూసుకుంటే, ఓ దేవా, ఈ భూమి అంతా నీవు సృజించిన ప్రాణులతో నిండి ఉన్నది అని అంటారు. 25వ వచనం, ఈ విశాల సంద్రం, సాగరంలోని జలచరాలు, ప్రాణులు, చిన్నవి పెద్దవి, ఇంకా ఈ ప్రాణులన్నీ నీపై ఆధారపడి జీవిస్తాయి. నీవు తిండి పెట్టగా అవి తింటాయి, నీవు వాని ఊపిరి తీసినచో అవి చచ్చును అని ప్రభు యొక్క తోడ్పాటు గురించి, ఆయన యొక్క ప్రాణి పోషణ చాతుర్యం గురించి కీర్తనకారుడు చక్కగా వర్ణిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా లూకాసు వార్త 10వ అధ్యాయము వచనములు 33 నుండి 34 వరకు తీసుకుంటే మంచి సమరయుడి కథను మనం చదువుతూ ఉన్నాము. ఈ మంచి సమరయుడి కథలో యెరూషలేము నుండి యెరికో దారి మధ్యలో పాపం బందిపోటుల దాడిలో ఒక ప్రయాణికుడు గాయపడతాడు. చావు బ్రతుకులు కొన ఊపురుతో ఉన్న ఆ బాటసారిని ఒక సమరయుడు చూసి దయా కనికరముతో ఆదరించి సమయం వెచ్చించి ఆ గాయాలకు ఆ ద్రాక్షరసం పోసి మందు పోసి కట్టుకడతాడు. శ్రద్ధగా తీసుకువెళ్ళి సేవలు అందిస్తాడు. గృహ నిర్వాహకుడికి తన డబ్బును వెచ్చించి అతని యొక్క జాగ్రత్తలు తీసుకోమని చెబుతాడు. ఈనాడు ఆ మంచి సమరయుడు ఎవరంటే క్రీస్తు ప్రభువే. సైతాను లేక పిశాచం అనే బందిపోటు దొంగల చేతిలో దెబ్బలు తిని గాయాలతో మార్గమధ్యంలో కొనారిలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనలను ఆ ప్రభువు ఒక మంచి సమరయుడిలాగా వచ్చి తన శిలువ మరణం ద్వారా, తన శ్రమల ద్వారా, తన గాయాల ద్వారా, తనకు తగిలినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థతను ఇచ్చి మన గాయాలను కట్టాడు. మనలను ముక్తి మార్గం ప్రసాదించాడు. ఆ క్రీస్తు ప్రభువే ఆ మంచి సమరయుడు. ప్రియ సహోదరి సహోదరులారా, 23వ కీర్తన 1వ వచనంలో చూసుకుంటే, ప్రభువే నా కాపరి, నాకిక ఏ కొదువ లేదు అని ఒక అద్భుతమైనటువంటి భరోసాను, రక్షణను, ఆశ్రయాన్ని ఇచ్చే పాట
ఉంది కీర్తన. అది పాడుకున్నప్పుడల్లా మనలోని అనుమానాలన్నీ, మనలోని అవిశ్వాసం కానీ, మనలో ఉన్న అభద్రతా భావం కానీ పటాపంచులవ్వాలి. దేవుడి పట్ల, భగవంతుడి తోడ్పాటు పట్ల దృఢమైన విశ్వాసం పెంపొందాలి అని కీర్తనకారుడు కోరుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో, అతడు ఒక కాపరిలాగా తన మందను మేపుతాడు, తన చేతులతోనే గొర్రెలను మందగూరుస్తాడు, గొర్రె పిల్లను తన రొమ్ము మీద మోసుకొని పోతాడు. దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క శ్రద్ధ, సేవలు అలా ఉంటాయి. గాయపడిన గొర్రెను లేకపోతే కాపరులేని గొర్రెలను తనే కూరుస్తాడు అని మనకు అభయాన్ని ఇస్తున్నాడు. కీర్తన 121 4వ అధ్యాయంలో చూసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలకు కావలి కాసే ప్రభువు కొనికిపాట్లు పడడు, నిద్రపోను పోడు అని ఒక అద్భుతమైనటువంటి కీర్తన, 121 కీర్తన. ఇశ్రాయేలీయులగాంచిన దేవుడాయనే, నీ పాదములను తొట్రిల్లనివ్వడు, నిన్నుగాచువాడు కునుకడు, నిదురపోడు. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎచట నుండి కలుగును. యెహోవా వలనే సహాయం నాకు కలుగును. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, కుడి ప్రక్క నీకు నీడగా నిలుచునాతడే. ఏ ఎండయు వెన్నెల దెబ్బ తగులక ఎల్లవేళలందు నీ ప్రాణము గాచు యెహోవా. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను అని 121 కీర్తన మనకు కొండంత భద్రతను ఇస్తుంది. దేవుడి యొక్క ఆశ్రయాన్ని మనకు ప్రోది చేసి మన గుండెల్లో పెడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనంలో, ఒక గరుడ పక్షి తన రెక్కలతో తన పిల్లలను సాకినట్టు, తన రెక్కలతో పిల్లలకు ఎగరడం నేర్పినట్లు ప్రభువు మనలను చూసుకుంటూ ఉంటాడు. తన రెక్కల మీద నిలుపుకుంటాడు. రెక్కలలో చేర్చి నిన్ను కాచితి, దూరమెంతోను చేరవేసితి. ఏళ్ళెన్ని అయినా నిన్ను రక్షింతు, ఏమైనా గాని నిన్ను రక్షింతు. రెక్కలలో చేర్చి నిన్ను కాచితి, నా చుట్టూ చేరి నీ ఉండగా, నీ అభయముద్ర నన్ను కాపాడా. నాకేమి చింత భయమేల దేవా, నాకేమి చింత భయమేల దేవా. రెక్కలలో చేర్చి నిన్ను కాచితి, దూరమెంతోను చేరవేసితి.
అని యావే దేవుడు మనందరికీ అభయాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం, ప్రభువు రెక్కల మరుగున నీవు సురక్షితముగా ఉంటావు. కీర్తన 18వ అధ్యాయం 28వ వచనము, ప్రభువు నా దీపం వెలిగిస్తాడు, నా త్రోవలోని చీకటిని తొలగిస్తాడు అని అంటున్నాడు. జకరయ్య 2వ అధ్యాయం 8వ వచనం, నిన్ను అంటుకొనిన వాడు నా కంటి పాపను అంటుకున్నట్లు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను తాకినట్లే అని వాగ్దానం చేసిన ప్రభుని భక్తుడు స్తుతిస్తూ ఉంటాడు. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఇంకా 1వ పేతురు 1వ అధ్యాయము 7వ వచనములో, అతడు నిన్ను గురించి జాగ్రత్త పడతాడు అని ప్రభు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతుడు థర్డ్ పార్టీ లేకుండా ఇంతకాలం నువ్వు ఎలా జీవించావు, నువ్వు ఎంతకాలం జీవించడం, ఏ విధంగా జీవించడం అంతా కూడా దేవుని యొక్క కృప, భగవంతుడు తోడ్పాటు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభువు క్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నా తండ్రి పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణత వైపు మీరు కూడా అడుగులు వేయాలి. మనం కూడా మన తోడ్పాటు ఇతరులకు కొద్దో గొప్ప అందించగలమా? ఒక దివిటి ఇంకొక దివిటీని వెలిగించినట్లు మన యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోగలమా? మన యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోగలమా? లేక మన స్వార్థాన్ని మనమే చూసుకుంటూ మనమే పుట్టలో పాముల్లాగా, లేకపోతే ఆ చీమల పుట్టలో చీమల్లాగా అంతే ఉంటున్నామా అని ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుడు మనల్ని విశాల హృదయాలుగా చేసి మన మస్తిష్కంలో నూతన ప్రేమ భావాలను పుట్టించి, భగవంతుడు ఇతరులకు ఎలా తోడ్పడ్డాడో మనం కూడా ఇతరులకు తోడ్పడేటట్లుగా భగవంతుడు మనకి ఈనాడు స్ఫూర్తినివ్వాలని ప్రత్యేకంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.